దళిత బంధు ఇలా 28,000 దళితులు ఉన్నారు ఇక్కడ హ్మ్. ఈ బస్తీలలో. వీళ్ళు కూడా చాలామంది ఊళ్ళలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. హ్మ్. అయితే సిటీలో కూడా దళిత బంధు అనేది కేసీఆర్ ఏం చెప్పిండు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా దళిత బంధు ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు దాదాపుగా 28,000 అంటే దాదాపు ఒక 7,000 8,000 కుటుంబాలు ఉంటాయి. అవి హ్మ్. ఒక 10,000 కుటుంబాలు ఉంటాయి. ఈ 10,000 కుటుంబాలు కూడా వీళ్ళు ఎందుకు వేస్తారు ఓటు? నువ్వు అర్ధాంతరంగా ఆపేసావు కదా. ఇప్పుడు ఎప్పుడైనా పాత గవర్నమెంట్లో ఒక స్కీమ్ అమల్లో వచ్చిందంటే అది కంటిన్యూ చేస్తారు. హ్మ్. ఇప్పుడు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి పెట్టిండని ఆరోగ్యశ్రీ ఏమన్నా ఆపిండా ఆయనే? ఆపలే కదా. కంటిన్యూ చేయాలి కదా. మరి దళిత బంధు ఆపినావు. నువ్వు ఎంతమంది నోట్లే మన్ను పూసినావు ఇవాళ దళితుల నోట్లో? మరి అదంతా వాళ్ళకు ఉండదా? వాళ్ళు ఊకుంటారా? వాళ్ళు అవును. కరుగాల్చి వాత పెడతారు. ఇవాళ వాళ్ళకి అవకాశం వచ్చింది. హ్మ్. ఒక దళితుడు కూడా ఓటేయడు. హ్మ్. యాదవులు కూడా వన్ సైడ్ అయ్యారు. ఇంకా ముస్లిమ్స్లలో కూడా మెజారిటీ ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు బీజేపీ వైపు ఉన్నారు. మన బీఆర్ఎస్ వైపు ఉన్నారు. బీజేపీది ఎక్కువ ప్రభావితం లేదు. ఆ హ్మ్. థర్డ్ ప్లేస్లోనే ఉంది. ఓకే. ఆయన ఇదివరకు అభ్యర్థిగానే ఉన్న వ్యక్తి. హ్మ్. మధ్యలో పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి 65,000 ఓట్లు వచ్చినా కూడా హ్మ్. వీళ్ళ ఒరిజినల్ బలం అది కాదు. అప్పుడు ఏంటంటే పార్లమెంట్లో మోడీకి అనుకూలంగా కొంత ఎక్కడ మళ్ళా మోడీ వ్యతిరేకంగానేమో ముస్లిమ్స్ ఓటేశారు. మోడీకి అనుకూలంగా హిందువులు ఓటేశారు. ఆ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి కేంద్రం అనేది ప్రధానంగా ఉంటుంది. అట్లా ఆయనకు వచ్చిన ఆయన కాన్స్టిట్యున్సీ అది. పార్లమెంట్లో జూబ్లీహిల్స్ కూడా ఒక సెగ్మెంట్. హ్మ్. బట్ ఆ ఓట్లు ఇప్పుడు రావు. వాళ్ళకి మ్యాక్సిమం వస్తే 10, 15 వేల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు.